హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ప్రీవియస్ వీడియోలో రామతీర్థ ఆలయ చరిత్ర చూశారు కదా. ఇంకా చూడకుంటే డిస్క్రిప్షన్లో పార్ట్ 1 లింక్ పెడతాను, వెంటనే చూసేయండి. ఇక ఈ వీడియోలో సైన్స్కి కూడా అంత చిక్కన విశేషాలను కలిగిన బోడికొండ గురించి, దానిపైన గల భీముని గుహ, సీతమ్మ కట్టిన ఉయ్యాల, పురిటి మంచం అన్నీ చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ కొండను చూస్తేనే ఈ ఎండలో ఎక్కగలనా అని అనిపిస్తుంది. అనుకుంటే కానిది ఏముంది, అనుకుంటూ ఎక్కడమే. అస్సలు తగ్గేదేలే. కొండపైకి ఎక్కడానికి ముందుగా ఇక్కడ కాలు కడుక్కోవడానికి వాటర్ ట్యాంక్ పెట్టారు. పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి, కానీ ఈ మెట్లు కంప్లీట్గా ఉండవు. సగం దూరం వరకు అయితే ఉంటాయి. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంది. ఇక్కడికి రావాలంటే ఉదయాన్నే రావడం బెస్ట్. ఇలా మధ్యాహ్నం అయితే ఎండలో ఇంత పైకి ఎక్కడం కష్టంగా ఉంటుంది. కొంత దూరం మెట్లు ఎక్కేసరికి దమ్మొస్తుంది. ఈ రాళ్ళను చూడండి, ఒకటి పైన ఒకటి పెట్టారు. ఇల్లు కట్టుకోవాలి అని కోరిక ఉన్నవాళ్ళు ఇక్కడ ఇలా రాళ్ళను పెడితే వారి కోరిక తీరుతుందట. నేను ఒక 5-6 ఫ్లోర్లు పెట్టేశాను. ఏంటి వచ్చేసా అనుకుంటున్నారా? అదేం కాదులేండి. కింద చూడండి, అది రామతీర్థం టెంపుల్ అండ్ కోనేరు. మెట్లు కూడా అయిపోయాయి. ఇక స్ట్రైట్గా నడవడమే. చూడండి, చుట్టూ అంతా కొండలు, పొలాలు. ఈ గజస్తంభం కొత్తగా పెట్టినట్టున్నారు. ఈ కొండపైన ఉన్న ఆలయం కోదండరామ ఆలయం. ఇంత విశేషం గల ఈ కొండ మీద ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. 3 years బ్యాక్ ఇక్కడున్న 400 ఏళ్ల చరిత్ర కలిగిన రాముని తలను ఎవరో దుండగలు ఇరిపేశారు. అదంతా పాలిటిక్స్, మనం దాని జోలికి పోవద్దు. కానీ ప్రజల ఎమోషన్తో పాలిటిక్స్ చేయొద్దన్నది నా ఒపీనియన్. దీంతో ఎంతమంది ఏకీభవిస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే కొండ మీద ఉన్న కొలను. పైన రాముల వారి దర్శనం చేసుకున్న తర్వాత కొంత దూరంలో ఈ కొలను ఉంటుంది. ఈ కొలనుకు చాలా విశిష్టత ఉంది. ఇందులో వేసిన నాణెం కానీ, రాగి చెంబు కానీ ఏదైనా సరే ఇక్కడ వేస్తే కాశీలో తేలుతుందని భక్తుల నమ్మకం. ఈ కొలనులో కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ నీరు ఉంటుందట. ఇంతవరకు ఎప్పుడు కూడా ఎంత ఎండాకాలంలో కూడా ఇందులో నీరు ఎండిపోలేదట. కొన్ని అనుకోని సంఘటనలు జరగటం వల్ల ఈ కొలను కాస్త డేంజరస్గా పరిగణిస్తున్నారు. ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఇక్కడ దారి అనే బాణం గుర్తులు వేశారు. కొత్త వాళ్ళు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వేశారు. ఇలానే భీముని గుహకి వెళ్ళాలి. ఇప్పుడు భీముని గుహకి వెళ్దాం. Hi friends. Hey. Hi friends. సింగిల్ గా పోవాలా? పడిపోతున్న పర్వతాన్ని భీముడు తన తల చేతులతో ఆపినట్లు ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇందులోకి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. లావుగా ఉన్న వాళ్ళకైతే ఇక కష్టమే. ఇవే భీముడు పర్వతాన్ని తన తల చేతులతో ఆపిన గుర్తులు. చూడండి, ఈ గుర్తులు ఎంత లోతుగా ఉన్నాయో, ఎంత ఫోర్స్గా ఆపాడో అర్థమవుతుంది. ఇది చూసినట్లయితే శిఖర జ్యోతి. మహాశివరాత్రి లాంటి స్పెషల్ డేస్లో ఈ జ్యోతిని వెలిగిస్తారు. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఈ జ్యోతిని వెలిగించినప్పుడు కొండ చుట్టూ ఉన్న ఊర్లకు కూడా కనిపిస్తుంది.
చూడండి ఇక్కడ ఎలా ఉందో. కాలు జారిందంటే ఇక డైరెక్ట్గా రాముని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడమే. అలా ఉంది ఇక్కడ. ఎటు నడిచినా ఈ బాణం గుర్తులను తప్పకుండా ఫాలో అవ్వాలి, లేదంటే అంతే సంగతులు. దూరంగా ఏదో జరిగినట్టుంది, పొగ కనిపిస్తుంది చూడండి. నేను మధ్యాహ్నం వేళ రావటం వలన, పైగా ఎండ నడవటం వల్ల చాలా ఆయాసం వస్తుంది. హార్ట్ అయితే ఒక రేంజ్లో కొట్టేసుకుంటుంది. ఎటు నడిచినా కొండనే ఉంది. నడుస్తున్న కొద్దీ కొండ వస్తూనే ఉంది, ఇంకా తరగటం లేదు. ఈ ఎండలో నడుస్తుంటే గులాబ్ జాములు గుబేలమంటున్నాయి. చాలా జాగ్రత్త దిక్కుంటూ నడవాలి, లేకుంటే స్కిప్ అయి పడిపోతాం. పడ్డామంటే ఇంక అంతే, బాడీ తేలుతుంది. అట్లా ఉంది ఈ ట్రెక్కింగ్. అబ్బాబాబా, దోలు దిగిరిపోతుంది. మామూలు రంప అవుతలేదు, పులుసు గారిపోతుంది. ఒకటే చెమట, మామూలు ఘోరంగా. ఈ గుంతలు చూడగానే రీసెంట్గా రిలీజ్ అయిన మంజుమల్ బాయ్స్ మూవీ గుర్తొచ్చింది. ఎందుకంటున్నానో మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. సేఫ్టీ కోసం ఎవరు పడిపోకుండా ఉండడం కోసం మార్క్ చేసి పెట్టారు. ఏ దారెదురైనా ఎటువైపో అడిగానా అన్నట్టు ఈ బాణం గుర్తులను ఫాలో అవడమే. ఇది ఏకశిల. దీని పొడవు దాదాపు 2 కిలోమీటర్ల పొడవు, 600 మీటర్స్ హైట్ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా నేను దిక్కుంటూ ఇక్కడ వరకు వచ్చిన, మెల్లగా దిక్కుంటూ జారుకుంటూ చెప్పులు తీసి. ట్రెక్కింగ్ మామూలుగా లేదు అసలు. ఇక్కడ చూడండి, కొండ మొత్తం ఒక తీరులో ఉంటే ఈ మార్క్ చేసిన ప్లేస్ మాత్రం వేరే తీరుగా ఉంది. ఇక్కడ పాలు ఒలికిపోతే చీపురు లేక సీతమ్మ వారు తన చీరతో తుడిచారంట. ఇవి అమ్మవారి చీర గుర్తులు. ఇది కింద నుండి చూస్తే ఒక కొండలా ఉంటుంది, కానీ పైకి వచ్చి చూస్తే ప్రతి ప్లేస్లో ఒక్కొక్క విశిష్టత ఉంది. ఇక ఇలా కొంత దూరం నడిస్తే ఇక్కడ సీతమ్మ లవకుశల కోసం కట్టిన ఉయ్యాలుంది. ఇది కూడా చిన్న గుహలాగా ఉంది. కొండంతా ఏ చెట్టు లేకుండా ఎండినట్టుంటే ఈ పనికిరాని ముళ్ళ చెట్టును చూడండి ఎంత పచ్చగుందో. ఇక్కడ ఒక నీతి కథ చెప్పచ్చు, కానీ తిరిగి తిరిగి ఓపిక లేదు భయ్యా. ముందుకెళ్దాం పద. ఈ మెట్లు చూడండి ఎంత స్ట్రైట్గా ఉన్నాయి. కిందకి దిగడానికి వస్తుంటే కాళ్ళు నొప్పుతో గజగజ వణుకుతున్నాయి. చాలా కేర్ఫుల్గా దిగాలి. పైకి వస్తున్నప్పుడు తప్పకుండా వాటర్ బాటిల్ తెచ్చుకోండి. పైన ఒక్క చుక్క వాటర్ కూడా దొరకదు. సో కంపల్సరీగా పైకి వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ మాత్రం మర్చిపోకుండా తెచ్చుకోండి. ఇలా స్ట్రైట్గా వెళ్తే సీతమ్మ వారి పురుటి మంచం వస్తుంది. ఇది అమ్మవారి పురుటి మంచం. దీని విశిష్టత ఏంటంటే ఇక్కడికి రాగానే మనకు ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. భక్తులు ఎవరైనా అమ్మవారికి మొక్కుకుంటే అక్కడ కనిపిస్తున్న చిన్న ప్లేస్ నుండి పాకుతూ వస్తారట. ఇలా చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇవన్నీ పాండవులు నివసించిన ఆనవాళ్ళు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఒకటే ఫ్రెండ్స్, విమర్శ అని కాదు, కానీ రామతీర్థం చరిత్ర అంతా బాగానే క్లారిటీగా ఉంది. కానీ ఈ బోడికొండ మీద సీతమ్మ వారు కట్టిన ఉయ్యాల, ఇంకోటి పురుటి మంచం అనేవి ఇక్కడే నాకు అర్థం కావటం లేదు. వనవాసం టైంలో రాముడు మొదట ఇక్కడకు వచ్చిన తర్వాత భద్రాచలం వెళ్ళారు అని చెప్తున్నారు. అసలు వనవాసం టైంలో సీతమ్మ వారికి లవకుశలు పుట్టలేదు కదా, మరి ఇక్కడ ఎలా ఉయ్యాలు కట్టి లవకుశలను ఆడించారు అనేది నాకు అస్సలు అర్థం కావటం లేదు. మీకు ఎవరికైనా క్లారిటీ ఉంటే కామెంట్ చేయండి. అందరికి తెలియజేయాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం, అంతేగాని విమర్శించాలనేది నా అభిప్రాయం కాదు.
నేను చెప్పే ఏ విషయమైనా తప్పులు ఉండకూడదు అని నా ఉద్దేశం. అంతేగాని ఎవరి నమ్మకాలను తక్కువ చేయాలని కాదు. అన్నీ అయిపోయాయి, ఇక కిందకి దిగడమే. కథ కంచికి మనమింటికి. జై శ్రీరామ్. కొండంతా తిరిగి ఊళ్ళోకి వచ్చేసరికి ఈవినింగ్ టైం అయింది. లూప్ లైన్ కాబట్టి వెహికల్స్ ఏమీ లేవు. లారీ వాళ్ళని లిఫ్ట్ అడిగాను. అడగగానే లిఫ్ట్ ఇచ్చారు. మా ఊరు దగ్గర వరకు వెళ్తారట. కొందరు ఉంటారు మహానుభావులు. డ్రైవర్ అన్న మన తెలుగోడే. నేనైతే ఫస్ట్ టైం లారీ ఎక్కాను. అన్న మస్తు హుషారుగా ఉన్నాడు. డబ్బులు తీసుకోమని ఎంత బతిమాలినా అన్న తీసుకోలేదు. అందరూ ఇలా ఉండరు. జయ మూవీ సాంగ్స్ ప్లే అవుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ రామతీర్థం, బోడికొండ అన్ని చూపించి ఇక ఇంటికి వెళ్తున్నాను. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేసి నన్ను ఆదరించండి. ఈ కొండ గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.